సభకు నమస్కారం అండి. మరి ఈ రోజు నేను ఇక్కడ నిల్చోటానికి కారణం ప్రత్యేకంగా ఈ వేదికను ఈ స్కూల్ నాకు పరిచయం చేసిన వాళ్ళు మా వెల్ విషర్ నరసింహారావు గారు అన్నమాట. మరి నవంబర్ 7th నేను కూడా మోటివేషన్ తీసుకున్నాను, తర్వాత డిసెంబర్ 9th కూడా అన్నమాట. మరి మేడం గారి ఆవేదన విన్న తర్వాత స్టూడెంట్స్ వైపు ఎంత కన్సర్న్ ఉందని చెప్పేసి తెలిసిన తర్వాత మరి మేడంతో పాటు నేను సపోర్ట్ ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దెన్ పోతే పేరెంటింగ్ అనమాట. పేరెంటింగ్ అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది అనమాట. మరి చిన్న మీకు అర్థమయ్యే ఉదాహరణలో నేను తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనేది ఒక స్టవ్ అనుకుంటే మరి దాంట్లో ఒక ట్యూషన్ అనేది కూడా మనం ఒక పాత్ర అని చెప్పేసి అనుకుంటే ఆ పాత్రలో పోసే పాలు మన స్టూడెంట్స్ లేదంటే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ కావచ్చు అనమాట. మరి స్టవ్ అనేది స్కూల్ అయితే స్టవ్ అనేది బాగానే పనిచేస్తుంది, మరి ట్యూషన్ అనే పాత్ర కూడా మరి బాగానే పనిచేస్తూ ఉంది. మరి దాంట్లో పోసిన పాలు మనం స్టవ్ అంటించామన్నమాట. అంటిస్తే పాలు పొంగకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది అని చెప్పేసి, మరి స్టవ్దా పాత్రదా, మరి ఎవరిది పాలు పొంగకుండా చూడాల్సిన బాధ్యత అనేది అది మరి పేరెంట్స్దే. కాబట్టి పేరెంట్స్ ఆ బాధ్యత తీసుకుంటే దెన్ పిల్లలు అనే వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారనమాట. మరి ఇందాకనే నందిని పేరెంట్స్ గురించి మనం విన్నామన్నమాట. మరి వినిన తర్వాత మరి పేరెంటింగ్ అనేది రైట్ వేలో ఉంటే మరి పిల్లల భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఒక పక్షి మనకంటే చాలా చిన్నదనమాట. మరి మన జ్ఞానంతో పోల్చుకుంటే దాని జ్ఞానం కూడా చాలా చిన్నది. మరి అటువంటి పక్షి మరి తన పిల్లల కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటుంటే, ఒక పక్షినే చిన్న పక్షినే మరి తన పిల్లల కోసం ఇంత జాగ్రత్త తీసుకుంటుంటే మరి మన పిల్లల మంచి భవిష్యత్తు కోరుకునే వాళ్ళ మరి మన పిల్లల గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి మరి అదంతా మీరు గ్రహిస్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట. మరి అంతేకాకుండా మరి ఇదొక పేపర్ అండి, మరి ఇదొక స్టూడెంట్ అని చెప్పేసి మనం అనుకుందాం. మరి ఈ పేపర్ని ఇలా పట్టుకుంటే నిల్చోటా లేదనమాట. మరి ఈ పేపర్ అనేది ఎంత క్రష్ అయితే అన్ని విషయాలుగా అనమాట. మరి పిల్లలకు స్కూల్లో కావచ్చు మేడం వాళ్ళు కఠినంగా చెప్పొచ్చు, స్టడీ అవర్స్ లో కూర్చొని చదవండి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు అనమాట. పోతే మంచి పేరెంటింగ్ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పొచ్చు, చదువుకోండి అని చెప్పొచ్చు అనమాట. మరి ఇన్న విధాలుగా క్రష్ అయితే మరి ఇందాక నిలబడనేది మరి క్రష్ అయినప్పుడు ఇది మనం ఇక్కడ చివరిన పట్టుకుంటే కూడా నిలబడుతుంది అనమాట. కష్టే పలి అని చెప్పేసి చెప్తారనమాట. కష్టాల నుంచి మనం బయటికి రావచ్చు అనమాట, కష్టం నుంచే వస్తుంది. మరి ఇందాక మామూలుగా మనం పట్టుకున్నప్పుడైతే పేపర్ నిల్చోలేదు, మరి ఇన్ని విధాలుగా క్రష్ అయిన తర్వాత కూడా మరి సమాజంలో నిలబడిగే స్థాయి పోతే శక్తి అనేది ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి పిల్లల్ని ఏం అనొద్దు, మీరు అర్చొద్దు. మరి ఇందాకనే ప్రిన్సిపాల్ మేడం చెప్పారనమాట, ఒక దెబ్బ వేస్తే కూడా వాళ్ళ మంచి కోసమే అనమాట. ఎవరినైతే మనం ఎక్కువ ప్రేమిస్తామో, ఎవరైతే వాళ్ళు జీవితం బాగుండాలని చెప్పేసి మనం అనుకుంటామో వాళ్ళ మీదనే ఒక ప్రేమతో మనకు దెబ్బ వేయటం కానీ కొంచెం హార్ట్స్ వర్డ్స్తో చెప్పడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. అంత తప్పితే ఏ విధమైనది ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే మరి నేను కూడా టీచర్గా చేశాను అనమాట, 23 years యాజ్ ఎ టీచర్గా. కాకపోతే టీచింగ్ ఫీల్డ్లో నాకు 55 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. దానివల్ల మరి టీచర్స్ ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తారని చెప్పేసి నాకు తెలుసు అనమాట. పోతే మరి ఇన్స్టెంట్గా వచ్చేది ఏది కూడా మనకి మంచిని చేకూర్చదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జీవితంలో సుఖంగానే ఉండాలి, మా పిల్లల్ని ఏమనదు ఏం చేయొద్దు అని చెప్పేసి అని అంటారనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే లిఫ్ట్ అనేది ఉంది. లిఫ్ట్లో మనం వెళ్తూ ఉంటాం, కానీ మన గమ్యానికి మనం చేరుతామో లేదనేది తెలియదు అనమాట. కానీ స్టెప్స్ మీద వెళితే తప్పకుండా మన గమ్యానికి అనేది మనం చేరగలం అనమాట. అందుకని చెప్పేసి ఏదైతే షార్ట్ వేవ్స్ ఉన్నాయో వాటి వైపు థింక్ చేయకుండా ఈవెన్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆ విధంగా థింక్ చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. మరి లిఫ్ట్ గురించి మనం ఆలోచించినామన్నమాట, చెప్పిన మధ్యలో కరెంటు ఆగిపోతే ఎక్కడైనా ఆగిపోవచ్చు, అది ట్రబుల్ అయితే ఎక్కడైనా ఆగిపోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా సక్సెస్ అనే దానికి షార్ట్ కట్ అనేది చెప్పేస్తే లేదనమాట. సక్సెస్ కి షార్ట్ కట్స్ అనేది లేదు. కాకపోతే కష్టం కాదనమాట. మనం ఇష్టంగా చేస్తే మన పిల్లలకి మనం దాని మీద ఇష్టం నేర్పిస్తే పిల్లలు కూడా దాన్ని ఇష్టంగా చేస్తే అది కష్టమేమీ కాదనమాట.
మరి గత 2 సెషన్స్ నేను స్కూల్లో తీసుకున్నాను. మరి ఇందాకనే సార్కు ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నమాట. ఒక అబ్బాయి, సార్ నేను విలేసి నేను మారినా, నా ర్యాంక్ మారింది సార్, నా ర్యాంక్ పైకి వస్తుందని చెప్పారు. పోతే నరసింహరావు గారు చాలా అప్రిషియేట్ చేశారనమాట అబ్బాయిని. పోతే మనకి ఇప్పుడు టెక్నాలజీ కూడా ఉండింది. మరి పేరెంట్స్ మేము చదువుకోలేదు, మేము వాళ్ళకి ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటే మరి టెక్నాలజీ మనం ఉంది కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని మన పిల్లల్ని మన దారిలో పెట్టుకోవచ్చు అనమాట. టెక్నాలజీ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మొబైల్ వాడటం అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మొబైల్ వాడటం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలు ఏం చదువుతున్నారు దాన్ని వాళ్ళు వీడియో తీయొచ్చు అనమాట. వాళ్ళు చదువుకోకపోతే కూడా చదువుకున్న వాళ్ళు దాన్ని చూపించవచ్చు అనమాట. మా అమ్మాయి మా అబ్బాయి దీన్ని సరిగా చదువుతున్నారు, చదవటం లేదని చెప్పేసి అక్కడ వాళ్ళు చూపించవచ్చు. లేదంటే స్కూల్కి వచ్చేస్తే మేడం వాళ్ళైనా చూస్తారనమాట. మేము చదువుకోలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు పేరెంట్స్. మనకు టెక్నాలజీ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీ మనం ఉపయోగించుకొని దాన్ని మనము పిల్లల భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మరి స్టూడెంట్స్ కూడా మరి 2 వైపులా ఉంటుంది. మరి చిన్న పేరెంట్స్ కన్సర్నింగ్ పోతే స్టూడెంట్స్ కన్సర్నింగ్ కలిగిన చిన్న కథ చెప్తానమాట. కథ కాదు, ఇట్స్ ఏ రియల్ స్టోరీ అనమాట. నా లైఫ్ లో జరిగిన స్టోరీ. నేను మాక్సిమం గా గుంటూరు విజయవాడలో నా క్యాబ్స్ ఉంటాయి, నా మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి అనమాట. పోతే గుంటూరు నుంచి నేను రావాలంటే ఒకే ఒక ట్రైన్ ఉందనమాట, గుంటూరు కాచిగూడ అని చెప్పేసి. అక్కడ ఈవినింగ్ 5:30 అలా స్టార్ట్ అవుతుంది. కర్నూలు వచ్చేటప్పటికి 2:30 అలా అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 2:30 అవుతుంది. నేను బయటకు వచ్చేస్తే రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి 300 మీటర్స్ ఉంటుంది అనమాట. లగేజ్ లేకపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ టైంలో ఎందుకు వెళ్తామని చెప్పేసి ఆటో వాళ్ళని అడిగేస్తే డే టైం అయితే 10 రూపీస్ లేకపోతే 20 రూపీస్ తీసుకుంటారు. నైట్ టైం ఆ టైంలో అడిగితే ఏం చెప్తారంటే సార్ 60 రూపాయలు ఇవ్వండి లేకపోతే 70 రూపాయలు ఇవ్వండి అంటారనమాట. నేను అంటాను బాబు డే టైం అయితే 10 లేకపోతే హార్డ్గా 20 రూపీస్ తీసుకుంటారు కదా అంటే అతను ఏం చెప్పాడంటే సార్ నేను నైట్ మేల్కుంటున్నాను కదా అని చెప్పేసి. నేను అడిగాను నువ్వు ఎందుకు మేల్కుంటున్నావు నైట్ అని చెప్పేసి అని అంటే అతను అన్నాడు సార్ మా నాన్న నేను చిన్నగా స్టూడెంట్ ఉన్నప్పుడు నన్ను లేపేవాడు, లేచి చదువుకోరా 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 అని చెప్పేవాడు అనమాట. అప్పుడు నేను చదువుకోలేదు సార్, అందుకని ఇప్పుడు నేను రాత్రులంతా మేల్కోవాల్సి వస్తుంది నా పిల్లల కోసము అని చెప్పేసి. మరి ఒక స్టూడెంటే ఒక పేరెంట్ అయిన తర్వాత ఎలా చేంజ్ అయినారని చెప్పేసి దాన్ని వాళ్ళ పిల్లల కోసం ఎలా చేస్తున్నారని చెప్పేసి మరి ఇది మనకు పేరెంటింగ్ లోనైతేనేమి దాని తర్వాత స్టూడెంట్ లైఫ్ లో అయితేనేమి ఈ రెండింటి కూడా మనకు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇందాక మనం స్టోరీస్ విన్నామన్నమాట. మరి ఈ హర్యానాలో ఉండే చిన్న అమ్మాయి అనమాట, తండ్రి లేడు. ఇందాక నందినికైతే తండ్రి సపోర్ట్ ఉంది, నా ప్లస్ నా మైనస్ మా ఫాదర్ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఈ అమ్మాయికి తండ్రి లేడు, తల్లి ఉంది. మరి నందిని అమ్మ వాళ్ళ మాదిరిగానే ఏమో కూడా వేరే ఇంట్లో పనిచేస్తుంది అనమాట. మరి ఎక్కడ కోచింగ్ తీసుకునే శక్తి లేదు ఈమెకి, అయినా కూడా ఓన్ గా ప్రిపేర్ అయింది. ఆమెకు ఒక లక్ష్యం ఉంది, ఒక గోల్ ఉందన్నమాట. మరి గోల్ ఉంది, ఆమె ఏమైందంటే 21 years కే ఐపీఎస్ అయింది. 21 years కి ఏమైపోయింది ఐపీఎస్ అయిపోయింది. 22 years కి ఐఏఎస్ సాధించింది. 22 years కి ఐఏఎస్ సాధించింది. ఒక తండ్రి లేని అమ్మాయి, మరి తల్లి ఒక ఇండ్లలో పని చేసుకునే తల్లి, మరి కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు, ఓన్ గా ప్రిపేర్ అయ్యి మరి ఓన్ గా మరి సాధించిందంటే మరి మనకు మంచి తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, మరి స్కూల్లో సపోర్ట్ ఉంది. మరి మేడం పిల్లల గురించి చెప్పినప్పుడు మేడం కళ్ళు చెమ్మారుస్తూ నేను చూశాను అనమాట. అందుకే నేను దీనికి బాండ్ అయి ఉన్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను తాండూరులో ఉండాల్సిందనమాట. మేడం డిసెంబర్లో ఫోన్ చేసినప్పుడు అడిగారు సార్ మీరు 26th మాకేమైనా అవైలబుల్ ఉంటారా అని చెప్పేసి. మరి మేడం ఆవేదన చూసి దాన్ని చూసేసిన తర్వాత ఎస్ మేడం వాళ్ళకి సపోర్ట్ చేస్తే మంచిదని చెప్పేసి మరి కర్నూలు నుంచి నేను ఇక్కడికి రాగలిగాను అనమాట. మరి నా వరకు నేను చెప్పుకుంటే లాస్ట్ 20 years నుంచి మోటివేషన్ లో ఉన్నాను. మరి కాకపోతే గత 2 సంవత్సరాల రికార్డ్ చూస్తే 11 రాష్ట్రాలలో 90 లెక్చరర్స్ ఇచ్చాను అనమాట. 11 రాష్ట్రాలలో 90 లెక్చరర్స్ ఇచ్చాను అనమాట. దెన్ అదే కాకుండా టీచింగ్ ఫీల్డ్ లో 55 సంవత్సరాల అనుభవం ఉంది. టీచింగ్ ఫీల్డ్ లో 55 సంవత్సరాల అనుభవం ఉంది. విద్యార్థుల గురించి అనమాట జస్ట్ ఒక పాయింట్, మనకేదంటే మనది సొంతదైతే ఆ ఆనందం చాలా వేరుగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ సైకిల్ తీసుకున్నాం, చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవాల్సి వస్తుంది అనమాట. అదే మనదైతే లేదంటే ఒక ఫ్రెండ్ని ఏదో మూవీకి దేనికే పిలిచాడనమాట, అతను డబ్బులు తీసుకురావాలి, అతనితో పాటు మనం వెళ్ళాలి, అతను వస్తాడా రాదా అని చెప్పేసి మనకైతే ఐడియా లేదనమాట. మరి అదే మన జోబులో ఉంటే మనదే అయితే మనం దాన్ని మంచిగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఎగ్జామ్స్ కూడా మన ఓన్ గా మనం పాస్ అయితే ఆ ఆనందమే వేరనమాట. సహాయం దొరుకుతుందని చెప్పేసి ఐడియాతో ఉండొద్దు అనమాట. మనకు మనం ప్రిపేర్ అయ్యి మనం ఆ ఆనందాన్ని పొందొచ్చు అనమాట. మరి ఇప్పుడు కూడా ఒక 45 days టైం ఉందనమాట 10th క్లాస్ పిల్లలకి. మరి నా గ్రాడ్యుయేషన్ కు నాది 30 days ప్రిపరేషన్ అనమాట.
30 రోజులు చదివి BA డిగ్రీ హాసిల్ చేసుకోగలిగితే 45 రోజులు చదివి 10th క్లాస్ ఏమి ఇబ్బంది ఏమి కాదనమాట. మరి నా డిగ్రీ కూడా ఎవరు లేరు, నా ఓన్గా నేను ప్రిపేర్ అయింది అనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి ఇప్పుడు కూడా నేను వాంట్ చేస్తున్నాను అనమాట. మరి ఇప్పటి నుంచి కూడా వాళ్ళు చదివితే మరి ఈ 10th క్లాస్ ఎగ్జామ్ వాళ్ళు ఓన్గా పాస్ కావచ్చు అనమాట. మరి ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నారు, దగ్గర 200% ఆనందంగా ఉన్నారు. 4 గంటల వరకు చిన్న పిల్లలతో కూడా నిల్చొనే ఉన్నారనమాట. మరి ఇంత ఓపిక, ఇంత ఇంట్రెస్ట్ స్టడీస్ మీద కూడా ఉంచితే IAS IPS ఎవ్వరు కూడా అడ్డుకోలేరనమాట వాళ్ళని. మరి ఈ ఆనందం మన జీవితాంతం ఉండాలనుకుంటే కూడా ఈ రోజు పొందిన ఆనందం మన యాన్యువల్ డేనే కాకుండా ఇది మన జీవితంలో జీవితాంతం ఉండాలనుకుంటే కూడా చదువు వైపు కూడా మనం కొంచెం దృష్టిని ఉంచేస్తే మనం ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. మరి 10th అనేది ఇంపార్టెంట్, తర్వాత ఇంటర్ కూడా అనమాట. మరి 10th ఇంటర్ మంచిగా అయిపోతే మరి నేను రివర్స్ లో వస్తాను. 6 5 4 3 2 1 0 అనమాట. 6 అనేది ఏంటంటే 6 ఫిగర్ శాలరీ అంటే lakhs లో ఉంటుంది అనమాట. దెన్ 5 అనేది 5 days వర్క్ చేయటం, 2 days ఎంజాయ్ చేయటం అనమాట. 4 అనేది కనీసం 4 వీలర్ ఉండాలి, కార్ అనమాట, కార్ ఉండాలి. 3 అనేది 3 బెడ్రూమ్ హౌస్ అనమాట. 3 బెడ్రూమ్ హౌస్ అనమాట. భార్య భర్తలు కోటి, పిల్లలు కోటి, దెన్ తల్లిదండ్రులు కోటి, వృద్ధాశ్రమంలో వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండేందుకని చెప్పేసి. 2 అనేది ఏంటంటే 2 kids ఇనఫ్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనమాట. 1 అనేది ఒక వైఫ్. 0 అనేది టెన్షన్ లేకుండా అనమాట. 0 టెన్షన్ తో జీవితాన్ని గడపచ్చు. ఏంటంటే ఈ 10th ఇంటర్ కూడా అయిపోతే మరి 10th అయిపోతేనే 17 బ్రాంచెస్ లో గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మరి ఇంటర్లో అయిపోతే మరి లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మరి ఆ విధంగా వెళ్ళొచ్చు. మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మరి చేస్తుంటారు, తక్కిన వాళ్ళకు ఉంటుంది. మరి ఇదైతే అవకాశం కాదు. మరి మేడంకు ఈ వేదిక మీద కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. మరి డిసెంబర్లో వచ్చినప్పుడు కూడా చెప్పాను అనమాట, మేడం నెక్స్ట్ 10th బ్యాచ్ కి మరి స్టార్టింగ్ నుంచే వాళ్ళకు గైడ్ చేద్దామని చెప్పాను అనమాట. మరి నేను స్టూడెంట్స్కే కాకుండా టీచర్స్ కూడా నేను మోటివేషన్ తీసుకుంటుంటాను. మరి మన స్కూల్లో అలాంటిది ఏదైనా అవసరమైతే కూడా నేను అది కూడా నేను చేయగలను అనమాట.